జై లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. మీరు కదిరి గిరి ప్రదక్షిణకు పోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి. చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు జరుగుతుంది? అలానే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? ఎండింగ్ పాయింట్ ఎక్కడ? ప్రతి నెల నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఈ కొండపైన స్వామివారు పాదం మోపారు. ఈ స్వామివారు పాదం మోపినందున ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని, అలానే కోరికలు నెరవేరుతాయని, పాపాలు తొలగిపోతాయని, మనసు శాంతింపజేసుకోవచ్చని భక్తుల నమ్మకం. పూర్వం మనకు సప్త ఋషులు ఉన్న గుహలు ఇవే. ప్రస్తుతం మనకు గుహలైతే క్లోజ్ చేయడం జరిగింది. మనకు ఇక్కడ చూసే గుహల్లో నుండి మనకు నరసింహస్వామి గర్భగుడిలో వరకు సొరంగ మార్గం కూడా ఉంది. కదిర్లో మనకు మదనపల్లి రోడ్డుకు పోయి లెఫ్ట్ సైడ్కి రాయచోటి రోడ్ వస్తుంది. ఆ రాయచోటి రోడ్లోకి పోతేనే ఫస్ట్ మనకు కుమరోళ్ళపల్లి అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటుతానే మనకు లెఫ్ట్ సైడ్ ఇలా శ్రీ కొండల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికని ఒక బోర్డు అయితే వస్తుంది. ఈ బోర్డు నుండి మనం కొంచెం లోపలికి పోతానే మనకు గుడి దగ్గరికి అయితే చేరుకుంటాము. మార్నింగ్ అయితే వచ్చేసినాను నేను. అప్పుడే చాలామంది బైక్స్ పెట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినారు. బైక్స్, ఓన్ వెహికల్స్ లేనోళ్ళు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, బస్సుల్లో ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు, ఆటో సౌకర్యం కూడా కలదు. ఆటోలు తీసుకొని ఈ గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్కి అయితే వస్తారు. ఇదే గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడే శ్రీ కొండల లక్ష్మీ నరసింహస్వామి వారిని ముక్కొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారు. ఈ స్టెప్స్ మనకు స్వామి పాదాలు దర్శించుకునేకి, అలానే సప్త ఋషులు ఉన్న గుహలకైతే ఇవే దారి. అలానే శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనకు అలానే ఇక్కడ పక్షిరాజు అయితే ఉన్నాడు. స్వామివారిని ముక్కొని మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసినాము. ఆంజనేయ స్వామిని దర్శించుకొని వస్తుంటే నేరేడుకాయలు అయితే ఇచ్చినాడు ఒక అన్న. భక్తులందరికీ నేరేడుకాయలు ప్రసాదంగా ఇస్తున్నాడు ఈ అన్న. ఇక్కడ మనకు సీతారామ లక్ష్మణుడు కూడా ఉన్నారు. స్వాములను ముక్కొని ఇంకా స్టార్ట్ చేసేసినాం. మనం ఇప్పుడు ఇలా వచ్చినాం కదా, ఇంకా ఇక్కడ టెంపుల్లో ముక్కొని దీని ఆపోజిట్లోనే ఇంకా ఈ బైక్స్ పెట్టినారు కదా, ఇట్లనే ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ అంతా పోతున్నారు చూడండి. నేనైతే ఫస్ట్ టైం కదిరి గిరి ప్రదక్షిణకు వచ్చేది. మనతో పాటు రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ అన్న అయితే ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు. జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్. కదిరి నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు వచ్చాము ఈరోజు. గిరి ప్రదక్షిణ అనేది గత 17 నెలల నుంచి జరుగుతుంది కదిరిలో. మొన్ననే కొత్త రోడ్డు కూడా భూమి పూజ అయితే చేసినారు. మనకు చూపిరెడ్డిదే కదా, ఇక్కడ నుండి మనకు కొత్త రోడ్డు వస్తుంది. ఇదంతా మన కదిరి ఎమ్మెల్యే గారు మొన్న అంటే 21వ తారీఖున భూమి పూజ కూడా జరిగింది. త్వరలోనే రోడ్డు వేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ముసలి వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, నడలేని వాళ్ళు కావచ్చు, దగ్గరలో వచ్చి తిరగచ్చు వాళ్ళు కూడా. ఇప్పుడంటే కొద్దిగా ఇబ్బంది పరంగా ఉన్నాం, కానీ దగ్గరలో మంచి రోడ్డు ఉంటుంది, రావచ్చు అందరూ. రానున్న రోజుల్లో కాబోయే గిరి ప్రదక్షిణ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. పెద్దలకు అలానే నడచలేని వారికి అందరికీ రోడ్డు మార్గం కూడా సౌకర్యం కల్పించడానికి భూమి పూజ కూడా అయితే చేసేసినారు. మనకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తేనే ఎటు చూసినా మనకు రాళ్లకు లక్ష్మీ నరసింహస్వామి నామాలు అయితే కనపడిస్తూ ఉంటాయి. చాలా రోజుల నుండి నేనైతే కదిరి గిరి ప్రదక్షిణకు పోవాలనుకుంటున్నా, కానీ అది అలానే డిలే అయితే వస్తుంది. ఫైనల్గా ఈరోజు అయితే జూన్ 25 గురువారం, ఏకాదశి, స్వాతి నక్షత్రం. ప్రతి నెల ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి జన్మించిన నక్షత్రం స్వాతి నక్షత్రం రోజే గిరి ప్రదక్షిణం అనేది జరుగుతుంది. చాలామందికి డౌట్ ఉంటుంది, గిరి ప్రదక్షిణ ఆ ఒక్కరోజే జరుగుతుందా లేదా రిమైనింగ్ డేస్ కూడా జరుగుతుందా అని. నార్మల్గా అరుణాచలం ఇలా ఎవ్రీడే జరుగుతుంటుంది, కానీ మన కదిరిలో మాత్రం ఓన్లీ స్వాతి నక్షత్రం రోజు ఒకటే గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది. నేను మా ఫ్రెండ్స్ అయితే చెప్పులు లేకుండానే గిరి ప్రదక్షిణ చేసినాను. చాలామంది వరకు చెప్పులు లేకుండానే చేస్తున్నారు. కొంతమంది మాత్రమే సాక్సెస్ అలానే స్లిప్పర్స్ అయితే వేసుకొని గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. మీకు డౌట్ రావచ్చు, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో ఏమన్నా మనకు కావాలంటే ఏమన్నా అవైలబుల్లో ఉంటాయని చెప్పేసి. మనకైతే మధ్యలో ఏమీ అవైలబుల్లో ఉండవు. మనకు దగ్గర రోడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి స్వాతి నక్షత్రంకి టెంపుల్ వాళ్ళే మనకు వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీతో పాటు మీరు క్యారీ చేయవలసినది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు జస్ట్ ఒక స్మాల్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తే మీతో పాటు బెస్ట్.
మనకు ఇక్కడ మధ్యలో అయితే కుంట మాదిరి ఉంది ఇక్కడ. ఇక్కడంతా జేసీబీతో అయితే క్లీన్ చేసినారు. రోడ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకు ఆల్మోస్ట్ ఒక 40% ఇంక 6 మంత్స్‌లో అయితే రోడ్ కంప్లీట్ అయిపోతుంది. వర్క్స్ అన్నీ ఫాస్ట్‌గానే జరుగుతున్నాయి. వర్క్ అయితే చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే అయిపోయింది. కాకపోతే గిరి ప్రదక్షిణ అనేది స్లోప్‌గా ఉండదు. చిన్న చిన్న గుట్టలు ఎక్కి దిగుతా ఉండాల. అలా దిగుతూనే మనకు మెయిన్ రోడ్‌కైతే చేరుకుంటాము. మేమైతే సన్‌రైజ్ రాకముందునే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసినాము. చాలామంది మార్నింగే ఈ గిరి ప్రదక్షిణం అయితే చేస్తారు. చాలామంది వస్తానే ఉన్నారు అక్కడ. చాలామందైతే మార్నింగ్ 6 కల్లా గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్‌కైతే చేరుకుంటారు. మేము మాత్రం 6:20, 6:30 అట్లా అయింది. మనకు రైట్ సైడ్ ఈ కొండ కనపడుతుంది గదా! ఈ కొండ పైనే మనకు స్వామివారు పాదం మోపినారు. అందుకే మనము ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని, అలానే ఈ చుట్టుపక్కల ఎటు చూసినా మనకు కొండలైతే కనపడిస్తూ ఉంటాయి. ఆ, ముందు అంతా మొత్తం అంతా అట్లా పోతున్నారు మొత్తం ఈ సైడ్ నుంచి. తర్వాత ఇది కొత్త రోడ్డు అనమాట, రీసెంట్గా కొట్టినారు ఇది. ముందరికి వస్తానే మనకు 2 దావలు వస్తాయి. కొంతమంది ఓల్డ్ రూట్ అది. 2 సేమే. మనకి ఇదంతా కొత్త దావ మొన్న జేసీబీతో రోడ్డు కోసం చేసిండేది. అట్లా వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి 2 దావలు ఇక్కడ జాయింట్ కావాల్సిండేది. రెండు రూట్స్ మనకి ఇక్కడే జాయింట్ అయ్యేది. వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ కాకోకుండా ఆ రూట్లో వచ్చినా ఒకటే. కాకపోతే కొంతమంది ఓల్డ్‌గా వచ్చేవాళ్ళు ఆ రూట్లోనే రాలని ఆ రూట్లో వస్తున్నారు. మేము మాత్రం కొత్త రూట్లో రాలని ఈ రూట్లో వస్తాము. మొత్తం అంతా 2 ఇక్కడే జాయింట్ అయ్యేది. దీన్ని కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మన గిరిపురం ఏదన్నా ఎక్కువ స్లోప్ ఉందంటే అది ఇక్కడే. అర్జుడు వీడియో ఎట్లా పోతుందో. మేము నాలుగో తిరిగి నాలుగోసారా? లక్ష్మీనరసింహస్వామి మాకు ఇలయల్పు దేవుడు. అందుకోసమే మేము ఇంతకుముందు వరుసగా 3 తూర్లు వచ్చినాం. మధ్యలో కొద్దిగా ఏదో పనులు పడి రాలేకపోయినాము. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏకాదశిని, గురువారం అని, స్వాతి నక్షత్రం 3 కలిసి వచ్చినాయని మేము మా భార్య ఇద్దరము కూడా దర్శనానికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకుంటున్నాము. ఈ ఒడిదుడుకులు అనేటివి మన జీవితంలో ఉండేదాన్ని చూపించడానికి భగవంతుడు ఒక సృష్టిలో హెచ్చు తగ్గులు, పల్లాలు, మెట్టలు అనేటివి చూపించు ఉంటాడు. దీన్ని అన్నింటినీ సాహసించుకొని ప్రయాణం చేసినప్పుడే జీవిత లక్ష్యం అనేది చేరుకోగలుగుతాం. ఆ భగవంతుని నామస్మరణతో ఈ కాలాన్ని అంతటిని కూడా మనం పూర్తి చేసుకోవాలి. జై లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ జేసీబీ అలానే ఇటాచ్ 2 అయితే ఉన్నాయి. ప్రజెంట్ వర్క్ చేసుకుంటూ అర్ధం గిరి ప్రదక్షిణ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా రిమైనింగ్ అర్థం అయితే ఉందన్నమాట. ఓన్లీ మట్టి రోడ్ అయితే వేస్తున్నారు ప్రజెంట్. ఆ మట్టి రోడ్డు తర్వాత మళ్ళీ రోడ్ అయితే వేశారు. ఇక్కడ మనకు అన్న అయితే ప్రసాదం పెడుతున్నారు. రోడ్ వర్క్ అయితే మనకు ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. కానీ అంతమంది ఉండగా మేము యూత్ అని చెప్పి మనకు అక్కడ ఆయన్న పిలిచి మనకు ఇక్కడ చైర్స్ అనేటివి సిట్టింగ్ టేబుల్స్ కొంచెం అడ్డం ఉన్నాయని చెప్పేసి రోడ్ వర్క్ కోసం ఇంకా పక్కన పెట్టడం జరిగింది. అందరూ జై నరసింహ అనే నినాదంతో ఇవన్నీ పక్కనకు పెట్టడం జరిగింది. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులందరూ ఒక్కసారి పిలుస్తానే అందరూ స్వామివారి సేవగానే భావించి పెద్దాయన కూడా వచ్చి మనకైతే హెల్ప్ చేయడం జరిగింది ఇవన్నీ సైడ్ పెట్టడానికి. ఈ టేబుల్స్ అన్నీ సైడ్ పెట్టేసినాం కాబట్టి కొంచెంసేపు కూర్చున్నాం అలా 2 మినిట్స్. ఇవన్నీ గిరి ప్రదక్షిణ చేసి వాళ్ళకి మధ్యలో పెద్దోళ్ళు అలా వాళ్ళకి రెస్ట్ తీసుకునేకైతే ఈ టేబుల్స్ అయితే వేసినారు. స్వామివారు నేను ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నాకు స్వామివారి సేవగా భావించి ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేసి సక్సెస్ఫుల్గా అక్కడ పెట్టేసినాం. ఇది ఎందుకంటే చైర్స్ సైడ్ పెట్టిండేది ప్రస్తుతానికైతే రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. చిన్న గుట్ట ఎక్కినాం కదా, అదైతే మనం ఇక్కడ దిగాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కొంచెం స్లోప్ ఉంది, అంతా స్లోగా అయితే దిగుతున్నారు. మనకి ఎక్కడే కానీ ఏమే కానీ ఇబ్బంది లేదు. ఇక్కడ మాత్రం కొంచెం డౌన్ ఉంది. ఇక్కడ మాత్రం చూసుకొని దిగాలి అంతే. ఈ కొండలు ఉంటాయి కదా, ఈ రాళ్ళ మధ్యలో ఉంటుంది. మనం ఇక్కడ ఒకటే మాత్రం స్లోగా దిగాల. ఇంక ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ కొంతమంది భక్తులైతే గిరి ప్రదక్షిణకు వచ్చిన వారు కోరికల నెరవేరేకి ఇక్కడ స్టోన్స్ అన్నీ ఇలా పెడుతున్నారు. అబ్బబ్బబ్బబ్బా! ఇక్కడైతే రాళ్ళైతే సన్నగుచ్చుకోలేదు. నాకైతే నార్మల్ చెప్పులు లేకుండా వచ్చినాం కాబట్టి మా ఫ్రెండ్స్‌కి నాకైతే ఇక్కడ ఒకటే ఇలా కుచ్చుకుండేది. ఇంక ఫైనల్‌గా మనమైతే
ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాము. ఈ గిరి ప్రదక్షిణకి అయితే కొంతమంది చిన్నపిల్లలు స్కూల్‌కి యూనిఫామ్ వేసుకొని మార్నింగే గిరి ప్రదక్షిణకి అయితే వచ్చేసినారు. అలానే స్కూల్‌కి వెళ్ళే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ గిరి ప్రదక్షిణలో అయితే పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తున్నారు. చెరువు కనబడుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మనం రోడ్డు దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాము. ఇక్కడ జరిగే ప్రతి నెల గిరి ప్రదక్షిణానికి టెంపుల్ వాళ్ళే మనకు వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ తప్పితే మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడే గాని మనకి ఏమే గాని దొరకవు. అందుకే మీతో పాటు వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. మెయిన్ రోడ్‌లోకి ఇలా చేరుకుంటానే మనం రైట్ సైడ్ పోవాల్సి ఉంటుంది. ఇలా కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ మనం పూర్తి చేసుకొని ఇలా రోడ్డు మీదకి రాగానే కొంచెం దూరంలో మనం స్టార్టింగ్ పాయింట్‌కి అయితే చేరుకుంటాము. ఇక్కడ మనకు చౌడేశ్వరి టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్‌లో దర్శనం చేసుకొని మనకు కొంచెం ముందరే మనకు గోపురం కనపడుతుంది కదా! ఇక్కడ ఇంతకుముందు కళ్యాణాలు కూడా జరుగుతుండే. ఇప్పుడు ప్రస్తుతం గుడి కొంచెం పాతబడింది. ఇక్కడే లోపలికి వెళ్ళేది. ఇక్కడ బోర్డు కనపడిస్తుంది. శ్రీ కొండల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికని. ఇలా లోపలికి పోతేనే మనం గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్‌కి అయితే చేరుకుంటాం. మా ఫ్రెండ్ రెడ్డి ఇది మూడోసారి గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. మా ఫ్రెండ్‌ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ గిరి ప్రదక్షిణకు వచ్చిండేది. ఈ గిరి ప్రదక్షిణ మనకు ఇప్పుడు రానున్న రోజుల్లో అతిపెద్ద గిరి ప్రదక్షిణగా మారబోతుంది. డెవలప్మెంట్ అంతా చేస్తున్నారు. రోడ్డు కూడా వేస్తున్నారు. మనమైతే గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండింగ్ పాయింట్‌కి అయితే వచ్చాము. ఇప్పుడు మనకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటే. అదే మనకు కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అక్కడే స్టార్టింగ్ పాయింట్, అక్కడే ఎండింగ్ పాయింట్. ఈ కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి నుంచి మనకు కదిరిలో మనకి నరసింహస్వామి గర్భగుడిలో ఉండే నరసింహస్వామి వరకు స్వరంగ మార్గం కూడా ఉంది. పూర్వం ఆ స్వరంగ మార్గం నుండి కొంతమంది దొంగలు స్వామివారి సొమ్ము దోచేయడం కూడా, ఆభరణాలు అన్నీ దోచేయడం కూడా జరిగింది. అప్పుడు మనకు ఆ స్వరంగ మార్గాన్ని మనకు ఇప్పుడు ఉన్న మెయిన్ టెంపుల్లో మూసేయడం జరిగింది. చూసుకోవచ్చు. అది కూడా మనకు లెఫ్ట్ సైడ్ స్వామివారి అమ్మవారి గుడిలో అమ్మవారి టెంపుల్ దగ్గర అమ్మవారి గుడిలో లోపల స్వామివారి టెంపుల్లో అమ్మవారి గుడి టెంపుల్ పక్కన ఉంటుంది. అది టెంపుల్ పక్కన మనకు కూర్చోడం జరిగింది. రెడ్డి మనకు మూడోసారి గిరి ప్రదక్షిణ వచ్చాడు. మనకు ఎట్లుందో నువ్వు ఒక్కోసారి వచ్చినప్పుడు నీకు డెవలప్మెంట్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం వచ్చినప్పుడులోకి మనకి ఇక్కడ అంటే రాళ్ళు రప్పలు ఎక్కువ ఉండేటివి. సెకండ్ టైం వచ్చినప్పుడు కొద్దిగా అలవాటైంది. మూడో టైం ఇది నాది. బట్ ఇప్పుడైతే బాగుంది. ఎందుకంటే కొత్త రోడ్డు వేస్తున్నారు కదా, అందులో జనాభా కూడా ఎక్కువ ఉన్నారు. జనాభాలో ఆ కష్టం అనేది కనరాదు దేవుని సేవలో. నువ్వు ఫస్ట్ సారికి మూడోసారికి నీకు ఎంత అభివృద్ధి అనిపించింది? చాలా మేలప్ప, చాలా ఇప్పటికీ. అదే రానున్న రోజుల్లో అతిపెద్ద గిరి ప్రదక్షిణగా కాబోతుంది మన కదిరి లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణము. మనము ఇంకా కొంచెం ముందరకు పోతే మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తి అయిపోతుంది. అక్కడ మనకి స్వామివారు సాంగ్స్ అన్నీ పెట్టినారు. అందుకే ఇక్కడ వీడియో చేస్తున్నాము. అక్కడికి పోయి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాం. మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ అయినప్పుడు ఇక్కడ ఎవరే కానీ జనాలు అయితే లేరు. ఇక్కడ తిరిగి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఎంతమంది జనాలు ఉన్నారో మీరే చూడండి. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి భక్తులైతే టెంపుల్ పక్కన మనకు స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి పోయినామనుకో మనము స్వామివారి పాదాలు దర్శించవచ్చు. స్వామివారి పాదాలను దర్శించి దాని పక్కనే మనకు సప్త ఋషులు తపస్సు చేసిన గుహలు అయితే ఉంటాయి. ఆ గుహల్లో నుండి మనకు స్వరంగ మార్గం కూడా ఉంది ప్రజెంట్ ఉన్న లక్ష్మీనరసింహస్వామి గర్భగుడిలోకి. సప్త ఋషులు తపస్సు చేసిన గుహ ఇందులో. ఇక్కడి నుంచి లోపలికి నరసింహస్వామి దేవస్థానానికి దారి ఉంది. ఆ దారిలో లోపల వచ్చేసి 101 బావి ఉన్నాయి. నీళ్ళు 101 బావి ఉన్నాయి ఈ గుహలో. దాంట్లో స్నానం చేసి దేవుణ్ణి దర్శనం చేసుకునేవాళ్ళు రోజు ఆడ నరసింహస్వామిని. అట్లా ప్రతిరోజు అట్లా చేస్తా ఉండేది. ఇప్పుడు భయభ్రాంతులు అయ్యి దిగితే ఏమవుతామని దీన్ని క్లోజ్ చేసినారు. ఇక్కడ పైన మాత్రమే చేసిండేది, లోపలికి అట్లే ఉంది. ఇంకా అది వచ్చేసి ప్రతి స్వాతి నక్షత్రంలో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. అవునండి, ఈ మధ్య కాలంలోనే చేస్తున్నారు కదా గిరి ప్రదక్షిణ అనేది. పూర్వం నుంచి ఏమన్నా ఉందా మనకి? ఏమన్నా పూర్వం చేసినారు అంటే ఏ కాలంలో?
మొదటి నుంచి ఇది సృష్టి మొదట్లో నుంచి ఉంది. అవునులేండి. ఇవన్నీ ఉన్నాయి. ఉం. ఇప్పుడేం కొత్త కాదు. ఉం. కానీ మధ్యలో కొంతకాలము చేయకోకుండా మానేసినారు. అవునులేండి. ఇప్పుడు మళ్ళీ చేస్తా ఉన్నారు. ఉం. అది దారి కూడా ఇంకా బాగా చేసి రోడ్డు మాదిరిగా ఉం. చేస్తా ఉన్నారు. అవునండి. ఈ గిరి ప్రదక్షిణ చేయడంతో ఉం. అనేకమైన పాపాలు నశిస్తాయి. ఈ కొండ మీద పాదం పెట్టినందువలన ఉం. ఇది అద్రి, ఇది అద్రి. అవునండి. విష్ణు పాదం పెట్టిందనంటే కాద్రి అయ్యింది. అవునండి. కాలు పెట్టినాడు కాబట్టి కాద్రి అయ్యింది. అవునండి. అందుకే దీన్ని కదిరి అని పిలువబడుతుంది. ఓకే. ఇంకా జ్యోతి వెలిగిస్తారు ఉత్సవాలప్పుడు. ఉం. ఇప్పుడు మెట్లు బాగా చేసి ముందున్నాయి బాగా మెట్లు అవునండి. అన్ని పొడవటైనవి. ఉం. ఇప్పుడు మళ్ళీ మెట్లన్నీ బాగా చేసి ఉం. మళ్ళీ ప్రతి నెల జ్యోతి వెలిగేలా అని ప్రయత్నం ప్రతిపాదిస్తున్నారు. చేస్తున్నారు. ఇక్కడంతా బాగా చేయాలని, ఈ గుహ కూడా ఇట్లా లేకోకుండా ఉం. బాగా నీట్గా చేయాలా అని అనుకున్నారు. గుహ ఎంతకాలం నుంచి ఇట్లా క్లోజ్లో ఉందండి ఇక్కడ? ఇది ఏం చాలా పెద్దగా కాలేదండి. దీన్ని అంతా ఒక 20-30 ఏళ్ళ కింద వాళ్ళు చూసినా ఉంటారు. ఉం. గుళ్ళే దారి ఉంది కదా ఇటు నుండి పెద్దగా. గుడికి ద్వారం ఉందండి ఇక్కడ నుంచి? ఉంది, ఉండాలి. అది వాస్తవమే. నేను ఇక్కడ పండుకొని ఉన్నప్పుడే నాకు అంతా కనిపించింది. అవునండి. బాగా నీట్గా కనిపించింది. ఉం. లోపల 101 బావి కూడా ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. అవునండి. వరుసలుగా ఉం. లోపల చాలా విశాలం ఉంది. అవునండి. విశాలం ఉంది. ఉం. అట్లా పోయి ఆ స్వామి దగ్గరికి పోతుంది. నైట్ టైం మీరు ఎక్కడ ఉంటారు స్వామి? అంటే మీకు లైటింగ్ గీటింగ్ ఏం లేదు కదా? ఏం లేదు. మళ్ళీ ఫుడ్ ఎట్లా మీకు? ఫుడ్ ఎవరన్నా పంపిస్తారు భక్తులు. అవునండి. భక్తులు తెలుసు స్వామి మీరు ఇక్కడ ఉన్నది ఎవరికైనా అని? కొంతమందికి తెలుసు. అవునండి. అందరికీ ఏం తెలియదు. అవునండి. కొంతమందికి తెలుసు. ఉం. నేను 3 నెలలు మాత్రమే ఉంటున్నా ఇక్కడ. అవునండి. తర్వాత స్వామి? తర్వాత మాది అనంతపురం ఉం. వెళ్ళిపోతాం. అనంతపురం ఇక్కడ స్వామి? రుద్రంపేట. ఓకే, ఆ, థ్యాంక్స్ స్వామి. ఆ, ఇక్కడ మీరు నాన్ లోకల్ బట్ అయినా కూడా దీని గురించి అయితే మీకు తెలుసు ఆ, పూర్తి వివరాలు. ఆ. థ్యాంక్స్ స్వామి. వివరాలు తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను స్వయంగా తెలుసుకున్నాను ఇక్కడ. అవునండి. మీరు తెలుసుకుని చెప్పిన వాళ్ళది కాకుండా అవునండి. నేను స్వయంగా తెలుసుకున్నా కొన్ని. ఓకే, థ్యాంక్స్ స్వామి. ఇంతటితో మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తి అయిపోయింది. నాకు స్టార్టింగ్ నుండి ఒక డౌట్ ఉండేది. మనకు మెయిన్ కదిరి గర్భగుడిలో నుండి లక్ష్మీ నరసింహస్వామి ఉంది కదా, ప్రజెంట్ తేరేశారు, అక్కడ నుండి గిరి ప్రదక్షిణ చేస్తారని అనుకుంటాంటి. కానీ ఇక్కడి నుండి కూడా కొంతమంది భక్తులు అయితే గిరి ప్రదక్షిణ అనేది చేశారు. మనకు ప్రజెంట్ మనం చేసినది వచ్చేసి ఓన్లీ 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుండి చేస్తే 7 కిలోమీటర్స్ పైన అయితే గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఇంతటితో అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి.